హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బుజ్జి ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మనమైతే బిర్యానీ చేసుకుందాం, వచ్చేయండి. కావాల్సినవన్నీ ముందే కట్ చేసి పక్కన పెట్టుకుంటాం. అండ్ మేము ఇంకా బిర్యానీ సామాన్ అలా చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ గిన్నె తీసుకుని దాంట్లో నూనె వేసేసుకుని పలావ్ దినుసులు అన్నీ వేసేసుకున్నాము. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసామన్నమాట. ఇది ఉడికేటప్పుడే వీటిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతాయి. అండ్ లేటర్ మనం మళ్ళీ సాల్ట్ ఎంత కావాలని చూసుకుని వేసుకుంటాం కదా, అది సెకండరీ థింగ్. ఇవి వేసిన తర్వాత టమాటోస్ వేయండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫస్ట్ వేసుకోవద్దు, మిడిల్ ఆఫ్ ద ప్రాసెస్లో వేసుకోండి. ఫస్ట్ వేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది అనుకుంటాం, కానీ అడుగంటిపోతుంది. ఇది మాత్రం ఒక మంచి టిప్ అనమాట. నేను చాలాసార్లు ముందు వేసేసి అడుగంటిపోతూ ఉండేది నాకు బిర్యానీ. నేను ఈ మధ్య తెలుసుకున్నాను. టమాటోస్ కూడా తర్వాత వేసుకోవచ్చు, కాకపోతే మిగిలిన కూరగాయలకి ఉడకడానికి దానికి ట్రబుల్ అని చెప్పి ముందే వేసేస్తాము. నెక్స్ట్ అన్ని వెజిటబుల్స్ వేసేసి ఫ్రై చేసేసి వాటిని కూడా ఎసరు పెట్టేసుకొని బిర్యానీ రైస్ అయితే వేస్తామన్నమాట. కలర్ ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్. వీళ్ళది సరదాపడి కలర్ వేసారు, కానీ ఫుడ్ కలర్ అంత మంచిది కాదు. సో ఫుడ్ కలర్ అయితే మీరు స్కిప్ చేయొచ్చు కావాలంటే. వాటిని ఎంత బాగుందంటే బిర్యానీ సూపర్గా అనిపించింది నాకైతే. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.